రైట్ కెప్టెన్ సోల్ అన్న ఇప్పుడు ఎవరు ఫ్రాన్స్ అంటే ఫారెన్ ప్లేయర్ జితేష్ అన్న ఓకే తెలుసా బ్యాటింగ్ బౌలింగ్ కెప్టెన్ అన్న ఏమైంది అన్న జితేష్ అన్న ఎందుకు కానీ మనం గెలుద్దాం అన్న సరే ఓకే ఇప్పుడు టీమ్ సెలెక్షన్స్ చలో హెడ్స్ పడ్డది సో కొత్త ప్లేయర్స్ ఎవరు తీసుకుంటారు ఇంకా నన్ను తీసుకుంటలేరు వీళ్ళు నేను నా పేరు ఎంత తీసుకున్నారు నేను వచ్చేసి కరీంనగర్ ప్లేయర్ అంటే షో ఏ సైడ్ ఆడతావు చలో లెట్స్ స్టార్ట్ ద మ్యాచ్ అస్లాం ఏడుకోతున్నావు వీడియో నువ్వు ఆపోజిట్ టీం నా ఆపోజిట్ టీం నువ్వు సో ఏదో ఫీల్డింగ్ వెళ్ళిపోతావు నా సెట్టింగ్ ఇక్కడ I am set to my fielding. You cannot play. Hi. Hey, hi guys. I'm fitting. ఈసారి ధోని కంటే ఎక్కువ కీపింగ్ ఎట్లా చూడొచ్చు ఒకసారి ఫస్ట్ బాల్ నాకు భయపడ్డాను ఏమైందంటే నాకు భయమైంది ఒకటేసారి బాల్ వచ్చి నా దగ్గర గ్లౌజెస్ లేవు కదా గ్లౌజెస్ ఉంటే నేను పడితే అబ్బా నేను అది క్యాచ్ పట్టేటోనే కానీ మిస్ అయింది పర్లేదు ఇప్పుడు చూడండి ఒకసారి ఇప్పుడు చూసుకోవచ్చు ఒకటే స్కోర్ కొడుతుంది చూద్దాం ఎంతైనా వాళ్ళు 50 అయితే దాటరు 50 లోపే కొడతారు యాక్చువల్గా మా కెమెరామ్యాన్ ఇంట్రడ్యూస్ చేయాలి సో కెమెరామ్యాన్ ఒకసారి మాట్లాడా నేను కెమెరా మ్యాన్ కాబట్టి నేను మాట్లాడా ఎందుకంటే నేను కెమెరా మ్యాన్ కాబట్టి విరాట్ నువ్వేనా విరాట్ చూడలేదు అసలు యాక్చువల్గా విరాట్ కూడా మంచి ప్లేయరే కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే రాదు ఇప్పుడు ఆడొచ్చు ఇప్పుడు నేను చెప్తే 6 కొడతాడు కానీ కొట్టలే సూర్య 1 ఓవర్ అయిపోయిందా చాలేదా సో బాగానే కష్టపడుతున్నావు నువ్వు మీ టీం కోసం బాగానే కష్టపడుతున్నావు కాదు అసలు నువ్వు మమ్మల్ని గెలిపిస్తావు అనుకుంటున్నావు గెలవద్దని చూస్తున్నావు సూర్య ఎందుకంటే నువ్వు ఆపోజిట్ టీం సో అంత సీన్ లేదు మేమే గెలుస్తాం ఏమంటావు అన్న మనమే గెలుస్తాం కదా ఆయన వేరే టీం నేను వేరే టీం కానీ ఆయన నాకే సపోర్ట్ ఇస్తాడు ఎందుకంటే ఈయనకి బౌలింగ్ రాదు ఏం రాదు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ఏం ఎటు పోతున్నావు ఇప్పుడు బ్యాటింగా సో ఇగో నువ్వు మమ్మల్ని గెలిపియాలి నువ్వు మమ్మల్ని గెలిపిస్తే సూర్య ఇప్పుడు నువ్వు మమ్మల్ని గెలిపిస్తే నేను ఒక్కనే గెలిచినట్టు కాదు ఇక్కడ ఒక వేల మంది చూస్తున్నారు ఈ వీడియోని వాళ్ళందరూ గెలిచినట్టు సో నువ్వు మమ్మల్ని గెలిపియాలి సరేనా నీ వెనకకెళ్ళి చాలా మంది శత్రువులు ప్రయత్నిస్తారు కానీ మనం అట్లా చేసుకోవద్దు అది బ్యాటింగ్ ఒక్క బాల్తో 6 కొట్టిన మావాడు సో ఎట్లైనా మేమే గెలుతాం ఈ సూర్య అంతా ఏం కాదు ఓన్లీ గవ్వే వికెట్లు పెడతాడు ఆడుకుంటాడు వాడికి బౌలింగ్ రాదు కానీ వేస్తాన్ని కొట్టుకుంటుండు ఎందుకంటే వాడికి బ్యాటింగ్ ఇవ్వలేదని చాలా ఫీల్ అయింది అందుకనే అలిగింది ఒక లొల్లి పెట్టుకుంటుండు ఏంటిది ఏమైంది సూర్య ఎందుకంత ఫైర్ అవుతున్నావు ఏమైంది సూర్య అసలు సూర్య ఎంత పెద్ద పని చేసినావు రా అసలు నేను ఇట్లా ఊహించుకోలే నువ్వు గిట్లా పని చేస్తావని ఒకసారి ఈ ముఖం చూపి జనాలకి నీ ముఖం చూపిస్తలేడు ఎందుకంటే ఓడిపోయాను అక్కడ షట్ జస్ట్ మిస్ ఒక్క బాల్ ఆడలే కానీ నీళ్ళు అయితే తాగుతారట మనం అవురా నీళ్ళు తాగద్దురా గేమ్ ఆడేటప్పుడు ఇట్ ఈస్ ఇంజూస్ టు హెల్త్ ఎందుకంటే శ్వాస వచ్చినప్పుడు నీళ్ళు తాగినప్పుడు మనకి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే మళ్ళీ చాలా ఇక్కడ 2 కీపర్లు ఉన్నారు అసలు ఎందుకు కొత్తగా పెట్టింది మరి స్లీపింగ్ స్లిప్ అవచ్చు ఇప్పుడు మస్తు కనబడుతున్నావు తెల్లగా నువ్వు ఇంతకు ఇప్పటిదాకా గో అది వచ్చి 6 పోయింది 4 కాదు 6 అది నీళ్ళు తాగుతావు సూర్య నాకు అర్థం కాదు నువ్వు ఆడింది ఎన్ని గేమ్లు ఒకసారి చెప్పు సారీ ఎన్ని గేమ్లు ఆడినావు నువ్వు చెప్పు జనాలకు చెప్పు నువ్వు తెలవాలి జనాలకు కూడా మ్యాచెస్ ఎన్ని ఆడినావు 3 మ్యాచెస్ ఆడినావా అబ్బో
అక్కడ చూసుకోవచ్చు, అక్కడ చిన్న గొడవ అవుతుంది. గొడవ కాదు అంటే నేను అవుట్ కాలే అని ఒక బ్రదర్, అవుట్ అయినా ఈ బ్రదర్. సో ఎంపైర్ డిక్లరేషన్. ఎంపైర్ చెప్పు ఏమైంది? ఏదంటే అది నాట్ అవుట్. అమ్మా మొత్తం ఎంపైర్ చెప్పింది రియల్ అయింది ఇక్కడ. సో చలో చూద్దాం మరి ఏమైంది సూర్య. అందరికి బ్యాటింగ్ కావాలి, బౌలింగ్ కావాలి. ఎందుకు ఏమైంది సూర్య అసలు ఎందుకంత అద్దది అందరు మనోళ్ళు. ఓకే అందరూ ఇక్కడ సూర్య డైలాగ్ ఏంటి అంటే నలుగురులో నేనుంటా అందులో వీడుంటాడని బౌలింగ్ కోసం అయితే త్యాగం చేసిండు, సాక్రిఫైస్ చేసిండు. వీన్ బౌలింగ్ అయిపోయింది. సో వి విన్ ద మ్యాచ్ అన్న. మనం గెలిచినాం మనం. అరే ఏమేం సూర్య ఏమన్నావు రా ఇప్పుడు చెప్పు. ఏమైనా పెద్ద మాట్లాడినావు కదా. ఏమేం సూర్య అన్న ఒకసారి చెప్పు మా వీడియోలో ప్రజలకు తెలవాలి ఎవరు గెలిచిండో. మీ ముఖం చూపి ఏం చూపించాలి అంటే మేము ఇంతకుముందు మాట్లాడినాం అన్న. కాయినా కాదు ఇప్పుడు నువ్వు గెలిచినా ఒప్పుకుంటున్నావా ఇప్పటికైనా? ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకోడు? చాలా ఆయన ఒప్పుకుంటలేడు అన్న. ఏమైందా ఓడిపోయింది మరి? ఓడిపోవాలనే మేము ఓడిపోయినాం అంత కాయిన్ కెప్టెన్ వస్తాడు ఇప్పుడు. మళ్ళీ కెప్టెన్స్ చేంజ్. హెడ్స్ గోస్ టు టాస్. బ్యాటింగ్ అన్నా మనది బ్యాటింగ్. ఓడిపోయాలి కదా మీరు. సూర్య అప్పటికెళ్ళి అందరినీ అడిగిండు నాకు బౌలింగ్ ఇవ్వండి అంటే ఎప్పుడుగా వాడికి బౌలింగ్ ఇచ్చిండు. సో ఇప్పుడు వాడు ఖుషి అయిండు, అయితే బౌలింగ్ వేస్తుండు. ఆ ఖుషిలో బౌలింగ్ వేస్తే ఫస్ట్ బాలే 4 పోయింది. సూర్య బౌలింగ్ చూద్దాం ఎన్ని వేస్తాడు. సో సెకండ్ బాల్ సూర్య అది వచ్చేసి 4 పోతుందా 6? అది వచ్చేసి 4 కాదు 2 రన్స్. ఓ బాల్ అక్కడ ఆగింది అసలు. అబ్బబ్బా అసలు వేరే బాల్ అక్కడ ఆగింది, మీరు చూసుకోవచ్చు. సూర్య థర్డ్ బౌలింగ్ వైడ్ బాల్ వేసిండు ఒకటి తీస్తా. థర్డ్ బాల్ ఓ వేరే వేసిండు సూర్య, వేరే బౌలింగ్ వేరే సూర్య. నువ్వు అసలు నువ్వు ఇక్కడ ఉండద్దు, అసలు నువ్వు ఎక్కడికో పోవాలి కానీ ఇక్కడనే ఉండిపోయినావు. అసలు సూర్యని మీరే చూస్తున్నారు కదా జనాలు. ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మన ప్లేయర్స్ ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు మీకు. ఈ సూర్యని కూడా తీసుకోవాలని కోరుతున్నా. మన తెలంగాణ ప్రభుత్వమును ఇండియా ప్రభుత్వం క్రికెట్ టీం నుంచి ఎవరైనా చూస్తుండే వాళ్ళు కంపల్సరీ కామెంట్ బాక్స్లో మీకైతే సూర్య డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తా. సో వీనైనా కంపల్సరీ మీరు టోర్నమెంట్లో తీసుకోండి అని కోరుతున్నా. ఇది నా రిక్వెస్ట్. సూర్య ఒక్క ఓవర్లో 6 బాల్స్ అయితే సూర్య అయితే ఇప్పటికీ 10 బాల్ వేసిండు. అన్ని వైడ్లే పోయినాయి కానీ ఇది ఆపిండు వేరే. అసలు సూర్య అంటే బాల్ అంటే సూర్య. సో ఇది వచ్చేసి లాస్ట్ బాల్. సో లాస్ట్ బాల్ వచ్చేసి జస్ట్ జర్రుంటే పానం పోయినావు కానీ కాపాడుకున్నట్లేనా. మళ్ళీ డెడ్ బాల్ వేసిండు సూర్య. ఇప్పటికీ ఒక 10 బాల్ వేసిండు ఒక్క ఓవర్లో. టైం వేస్ట్, మొత్తం టైం వేస్ట్ అంటే సూర్య అంటే టైం వేస్ట్. ఇది వచ్చేసి లాస్ట్ బాల్. అప్పటికే లాస్ట్ బాల్ అన్నా కానీ లాస్ట్ బాల్ ఇంకా కాలే. ఓ ఇప్పుడు వచ్చేసి వికెట్. సూర్య బాల్లో ఒక్క వికెట్ అయింది ఇప్పుడు. బ్రదర్ ఒకసారి చూపారా వికెట్ అయింది. సూర్య ఒక్క వికెట్ సూర్య నీ బాల్లో. అప్పటికెళ్ళి అర్ధ గంట అయింది వీడియో తీసి. షట్ ఈ సూర్య ఈయన పేరు కూడా సూర్య యాక్చువల్గా మీకు తెలియదు. సో ఈ సూర్య బ్యాటింగ్, సూర్య బౌలింగ్. అంటే ఇక్కడ వచ్చేసి సూర్య వర్సెస్ సూర్య. మళ్ళీ బాల్ నాకు ఎత్తాడు వాడు. బౌలింగ్ చేయరా అంటే నాకు బౌలింగ్ ఎత్తుండు. సో సూర్య వర్సెస్ సూర్య ఇప్పుడు బౌలింగ్ చూద్దాం. ఓహో తమ్ముడు 6 కొట్టిండు, 4 అది. సో ఇప్పటికీ ముగిసింది మన సూర్య బౌలింగ్. గంట అయింది, గంట గేమ్ ముగిసిందా ఇప్పటికీ? గేమ్ స్టిల్ ఆన్ ఎందుకు? గేమ్ అయిపోయింది కదా. సో ఇక్కడికి ఏమైందంటే మీరిద్దరు ఓడిపోయారు. ఇంకా ఓడిపోలేదు. ఎందుకు ఓడిపోయారు? ఆట నడుస్తుంది. గేమ్ అయిపోయిందా? కాలేదా? మీ బ్యాటింగ్ అయిపోయిందా? మా బ్యాటింగ్ అద్దా. మేము ఎంత కొట్టినాం? మీరు ఇంత ఎంత కొట్టినాం? మేము ఎంత కొట్టినాం అన్న? మీరు 48 కొట్టిరు. మీరు ఎంత కొడతారు? 49 కొడితే వినరా? 49 కొడతారు. బౌలింగ్ మంచి. మేము అయితే వాళ్ళని గెలవనీయం. అసలు ఎట్లా వేస్తామంటే బౌలింగ్ అంటే వాళ్ళు భయపడాలి. ఇంకోసారి మాత్రం ఆడాలంటే భయపడాలి. అట్లా వేస్తాం బౌలింగ్ ఇప్పుడు. ఓకేనా? అంతేనా? చాలా భయపడుతున్నాయి ఇప్పటికే. అయిపోతుంది గేమ్. ఇక్కడ చాలా మంది ఎగ్జైటెడ్ ఇక్కడ చూస్తారు.
ఎందుకంటే లాస్ట్ బాల్ అందుకని. సో చూద్దాం లాస్ట్ బాల్ గెలుపు మాదా లేకపోతే వాళ్ళదా. లాస్ట్ బాల్ అంతా ఈయన మీద ఉంది. సో మన చూసే ప్రజలంతా కూడా ఈయన మీద ధ్యాసతోని చూడండి. చూద్దాం ఎట్లా ఆడుతున్నారు. సో అసలు ఏమైందంటే ఇగో తప్పే వాళ్ళంటే నాకు బౌలింగ్ ఇవ్వాలి. నాకు బౌలింగ్ ఇస్తే ఒకటే వల్ల ఫీల్డింగ్ రాలే, కీపింగ్ రాలేదు, కీపింగ్ క్యాచ్లు పట్టాలి, క్యాచ్లు పడితే ఎప్పుడు అయిపోవచ్చు. ఇక చూసుకోవచ్చు. అసలు నాకు బౌలింగ్ ఇస్తే ఎప్పుడు అవుట్ అయ్యేటోళ్ళు అందరూ బౌలింగ్ ఇవ్వాలి. అందుకనే చాలా మంది ఎంకరేజ్ చేస్తారు అట్లా వాడొకటి దాంట్లో. సో నెక్స్ట్ గేమ్ చూపిస్తాను సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇప్పుడైతే జనవరి 26 రాత్రి 1:07 అవుతుంది. ఇప్పుడే మా గేమ్ అయితే అయిపోయింది. సో గేమ్ వచ్చేసి బయటికి అయితే వచ్చేసినాం. సో యాక్చువల్గా ఏమైందంటే 3 గేమ్స్ అయినాం. 2 గేమ్స్ మేము గెలిచినాం, 1 గేమ్ సూర్యవాడు గెలిచిండు. ఏంటంటే వాడిని మళ్ళీ నేను ఎక్కడ ఇన్సల్ట్ చేస్తాను, వాడైతే నా పక్కన వచ్చి నిలబడలే, భయపడి పక్కకు అక్కడ నిలబడ్డాడు. రారా అంటే కూడా ఇంకా అత్తలేడు. సో ఓవరాల్ వ్యూ ఎట్లా చెప్పాలంటే మీకు గేమ్స్ గురించి చెప్పాలంటే నార్మల్ క్రికెట్ అంటే మనం ఎందుకు వస్తామంటే నార్మల్ స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. ఇంకా మూడ్ ఆఫ్ అయిన మూడ్ అని ఉంటుంది. మనకు ఫిజికల్గా ఫిట్ ఉండాలంటే కూడా రావచ్చు. అది ఫిజికల్గా ఫిట్ ఉండాలంటే మరి రోజు రావాలి. మేము వచ్చేది నెలకు ఒకసారి మీకోసం వీడియో పెడతా అది కూడా. సో ఇలానే మీరు నవ్వుకుంటా మా వీడియో చూడాలని కోరుతున్నా. ఇలానే మీకు కొత్త వీడియోస్ అయితే మీ ముందే ఎత్తేస్తా. మీకు ఇలానే కొత్త వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేయండి. సో అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అస్లాం వ్లాగ్. సైనింగ్ ఆఫ్, అస్లాం వ్లాగ్స్.